Hi students, MLT second year microbiology. The unit 7 is bacteriological examination of water, milk and food. In that today topic is pasteurization. Pasteurization means removal of the harmful microorganisms from the milk is known as pasteurization. Removal of the pathogenic bacteria from the milk by heating is known as pasteurization. It is one of the sterilization method, and this technique was introduced by Louis Pasteur. This technique was introduced by Louis Pasteur. So it is named as pasteurization. పాలను శీతలీకరణ పద్ధతి ద్వారా దాంట్లో ఉన్న హానికర సూక్ష్మజీవులను, వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగించే పద్ధతినే పాస్చురైజేషన్ అంటాం. ఈ పాస్చురైజేషన్ పద్ధతిని లూయిస్ పాస్చర్ కనుగొన్నాడు. పాస్చురైజేషన్ పద్ధతిని లూయిస్ పాస్చర్ కనుగొనడం ద్వారా ఆయన పేరు మీదుగా దాన్ని పాస్చురైజేషన్ అంటారు. పాలలో ఉండే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాలు అంటే వ్యాధికారక బ్యాక్టీరియాలను తొలగించడం, శీతలీకరణం చేసి తొలగిస్తారు. మరి పాలని పాస్చురైజ్ చేసేటప్పుడు అందులో ఉన్న పాలల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి తగ్గకుండా చూడాలన్నట్టు. ఆ విధంగా పాస్చురైజేషన్ మెథడ్ అనేది ఫాలో అవుతారు. పాస్చురైజేషన్ removes the microorganisms without lossing of nutrients is known as the pasteurization method. By this method, it prevents the disease transmission. Pasteurization prevents the disease transmission. ఈ పాస్చురైజేషన్ పద్ధతి అనేది పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నివారిస్తుంది, అంటే ఆ బ్యాక్టీరియాలను చంపివేస్తుంది. మరి ఆ వ్యాధులు ఏంటివి అంటే ట్యూబర్క్యులోసిస్, క్షయ అంటాం, టైఫాయిడ్ అండ్ బ్రూసెల్లోసిస్. ట్యూబర్క్యులోసిస్, టైఫాయిడ్, బ్రూసెల్లోసిస్ ఇలాంటి వ్యాధులు అనేవి వ్యాప్తి చెందకుండా పాస్చురైజేషన్ అనేది నివారిస్తుంది. మరి పాలు అనేవి ఏ విధంగా కలుషితం అవుతాయి అంటే పాలని హ్యాండ్లింగ్ అంటే పాలు పితకడం ద్వారా, నెక్స్ట్ పాలని స్టోర్ చేసే కంటైనర్స్, వెజల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా, నెక్స్ట్ పశువులకు వేసే ఎరువులు, దానా అంటాము అవి, నెక్స్ట్ శానిటరీ కండిషన్ మెయింటైన్ చేయకపోవడం ద్వారా పాలు అనేది కలుషితం అవుతాయి. ఆ కలుషితమైన పాలల్లో ఎన్నో రకాల వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఆ విధంగా పాలల్లో బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు వాటిని ప్రాపర్గా పాస్చురైజ్ చేయక అంటే వేడి చేయకుండా మనం తీసుకున్నప్పుడు ఆ సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. అవి ఎలాంటి వ్యాధులు అంటే ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ వ్యాధి, టైఫాయిడ్ అంటే ఫీవర్ని కలిగిస్తుంది, బ్రూసెల్లోసిస్ ఇలాంటి వ్యాధులను కలిగిస్తున్నాయి. మరి ఈ వ్యాధులను కలిగజేసే బ్యాక్టీరియాలని పాస్చురైజేషన్ పద్ధతిలో చంపివేస్తారు. అవేంటివి? ట్యూబర్క్యులోసిస్ కాజ్డ్ బై టీబీ బ్యాక్టీరియా అండ్ టైఫాయిడ్ కాజ్డ్ బై సాల్మోనెల్లా టైఫీ, బ్రూసెల్లోసిస్ కాజ్డ్ బై బ్రూసెల్లా. ఇలాంటి వ్యాధికారక సూక్ష్మజీవులను పాస్చురైజేషన్ పద్ధతిలో చంపివేస్తారు. అప్పుడు పాలు అనేవి సురక్షితంగా ఉంటాయి. అప్పుడు మనకి పాల ద్వారా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందవు. అందుకనే మనం ఎప్పుడైనా పాస్చురైజ్డ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. The milk is contaminated by the many ways, by handling and the containers, vessels and transporting and feed, animal feed. These are all contaminates the milk. The contaminated milk consists pathogenic bacteria and the containing pathogenic bacteria that causes that many types of diseases like TB, typhoid and brucellosis. The causative agent of TB is Mycobacterium and the typhoid caused by Salmonella typhi, brucellosis caused by the Brucella. These are the pathogenic bacteria present in milk. These are removed by the pasteurization method. And the pasteurization methods are mainly two types. Pasteurization methods are mainly two types. The first method is the Holder method. The first method is Holder method and it is also called LT. LT means low temperature long time. Low temperature long time. LT and it is also known as low temperature holding method.
and it is the Holder method. In that the temperature is 62.8 degrees centigrade, that is 63 degrees centigrade for 30 minutes. Temperature is 63 degrees centigrade, time period is 30 minutes. Low temperature and long time, that is long period. And in Fahrenheit, 145 degrees Fahrenheit and 30 minutes. 145 degrees Fahrenheit and 30 minutes. And the second method is flash method. The second method is flash method. It is also called HTST method. High temperature, short time. High temperature, short time. That is 71.7 degrees centigrade. That is 72 degrees centigrade for 15 seconds. 72 degrees centigrade for 15 seconds. High temperature, short time. And it is in Fahrenheit, 160 degrees Fahrenheit for 15 seconds. These are the HTST temperature. Here low temperature, long time. Here high temperature, short time. That is the difference between LTLT and HTST. Temperature is high in the method, time period is long in this method. So it is called LTLT method. Pasteurization means removal of the harmful bacteria from milk is known as pasteurization. Elimination of the pathogenic bacteria from the milk by heating is known as the pasteurization. The pasteurization method do not loss the nutrients of the milk. పాలను శీతలీకరణం చేయడం ద్వారా పాలల్లో ఉన్న హానికర బ్యాక్టీరియాలను తొలగించే పద్ధతినే పాస్చురైజేషన్ అంటాం. ఈ పాస్చురైజేషన్ చేసేటప్పుడు పాల యొక్క నాణ్యత కూడా తగ్గదు. అండ్ ఈ పాస్చురైజేషన్ టెక్నిక్ని మనకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. అందుకని దాన్ని పాస్చురైజేషన్ అంటాం. పాలల్లో హానికర బ్యాక్టీరియాలు ఏ విధంగా చేరుతాయంటే పాలు కలుషితం అవుతాయి. పాలు ఎలా కలుషితం అవుతాయి అంటే బై హ్యాండ్లింగ్ ప్రాసెస్. అండ్ పాలని నిల్వ చేసే పాత్రలు క్లీన్గా లేకపోవడం వల్ల, హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల పాలు అనేది కలుషితం అవుతాయి. ఆ విధంగా కలుషితమైన పాలల్లో ఎన్నో రకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. నెక్స్ట్ వ్యాధికారక యానిమల్ నుంచి పాలు తీసినప్పుడు కూడా పాలల్లో అనేది బ్యాక్టీరియాలు వస్తుంది. ద pathogenic bacteria are TB bacteria, Salmonella, Brucella. TB bacteria causes tuberculosis. Salmonella causes typhoid. Brucella causes brucellosis. And pasteurization methods are mainly two types. That is Holder method or low temperature holding method. Holder method or low temperature holding method. And it is also called LTLT. లో టెంపరేచర్ లాంగ్ టైం అంటే తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ సమయం. తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ సమయం. ఎంత అది 63 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత 30 మినిట్స్ 30 నిమిషాలు. ఆర్ 145 డిగ్రీస్ ఫారెన్హీట్ అండ్ 30 మినిట్స్. అండ్ నెక్స్ట్ మెథడ్ ఫ్లాష్ మెథడ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ HTST మెథడ్. హై టెంపరేచర్ షార్ట్ టైం. హై టెంపరేచర్ షార్ట్ టైం అంటే టెంపరేచర్ ఎక్కువ, టైం పీరియడ్ తక్కువ, అందుకే షార్ట్ టైం అంటాం. అదెంత 72 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 15 seconds. ఇన్ ఫారిన్ హీట్ 161 degrees ఫర్ 15 seconds. ఇన్ the pasteurization methods not only removes the vegetative cells, and it is not able to remove the spore forming bacteria. It not removes the spore forming bacteria. This pasteurization technique is widely used for milk and also for the wine beverages also. It is for the milk, pasteurization of the milk. Okay.